ఇక నల్గొండ జిల్లా నగరేకల్ ఎస్సీ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్డన్ సెర్చ్ లో డీఎస్పీ 10 మంది సీఐలు 15 మంది ఎస్ఐలు 150 మంది కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని 125 బైకులు 10 ఆటోలను సీజ్ చేశారు. జరిమానా విధించారు. వాహనాలతో పాటు ఒక షెడ్లో దాదాపు 15 ఆవుదూడలు పట్టుకున్నారు. నేరాల నియంత్రణ కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామన్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు ఎస్పీ శరద్ పవార్. గుర్తు తెలియని వ్యక్తులకు ఇండ్లు అద్దెకు ఇవ్వొద్దని, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజెస్, లింక్లపై స్పందించవద్దన్నారు. యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. కలిపి 130 సస్పెక్టెడ్ వెహికల్స్ అంటే ఎటువంటి ఆధారాలు కాగితాలు లేని వెహికల్స్ పట్టుకున్నాము. దాంతోపాటు ఒక 10 3-వీలర్స్ పట్టుకున్నాము. ఒక 120 2-వీలర్స్ పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా కొంతమంది సస్పెక్టెడ్ పర్సన్స్ అంటే పాత హిస్టరీ ఉండి ఏదైనా అఫెన్స్కి అంటే ఏదైనా క్రిమినల్ యాక్టివిటీ హిస్టరీ ఉన్న వాళ్ళని కూడా ఒక 8 మెంబర్స్ని మనం ఇక్కడ ఇవాళ పట్టుకోవడం జరిగింది. అందులో ఒక ప్రాపర్టీ అఫెండర్ కూడా అతన్ని ఇల్లు మార్చి ఇక్కడ ఇవాళ సర్చ్ చేయడంలో అతని ఇల్లు ఇక్కడ దొరికింది. అతను మొదనే బెయిల్ మీద వచ్చినాడు. మళ్ళీ ఇంకేమైనా అఫెన్స్ కూడా ఆయన చేసినాడు అవన్నీ కూడా మనం ఇప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకొని వెరిఫై చేయడం జరుగుతుంది. కొంతమంది గాంజాకి సంబంధించి కన్స్యూమర్స్ లాంటి వాళ్ళని కూడా మన సస్పెక్ట్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఇప్పుడు ఒక 18 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ ఇప్పుడు మనం టెస్ట్ చేసి ఒకవేళ పాజిటివ్గా వస్తే మళ్ళీ వాళ్ళు గాంజా ఎక్కడి నుంచి పర్చేజ్ చేస్తున్నారు వాళ్ళు అవన్నీ కూడా మనం ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. వేరే దేశాలకి వెళ్ళి వచ్చిన వలసలు కూడా ఒక 3 నేపాల్ పర్సన్స్ని కూడా వాళ్ళు కొత్తగా ఈ ఇంట్లో ఈ ఏరియాకి వచ్చి ఉండడం జరుగుతుంది. వాళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేసినాము. వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా మనం వెరిఫై చేస్తాము. అదేవిధంగా ఒక 15 కౌస్ కూడా మనము స్లాటర్ చేయాల్సిన కౌస్ని కూడా పట్టుకున్నాము. అవన్నీ కూడా ఇమీడియట్గా గోశాలకి మనము